English summary. This is one of Annamaya's most iconic compositions, celebrating the divine feet of Lord Vishnu. He proclaims that these feet, washed by Brahma, are the embodiment of the supreme reality, Brahman. The song narrates how these feet measured the universe, stepped on King Bali's head, and protected Indra. They liberated Ahalya from her curse and danced upon the serpent Kaliya's hoods. Cherished by goddess Lakshmi and carried by Garuda, these feet grant liberation to sages and establish Tirumal as the ultimate spiritual abode. Brahma Gadigina Padamu, Upodhatam, ఈ సంకీర్తన పరమాత్మ పాదమహిమను చాటి చెబుతుంది. త్రివిక్రమ అవతారంలో ఆకాశాన్ని తాకినప్పుడు బ్రహ్మదేవుడు కడిగిన పాదమిది అని, ఆ పాదమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని అన్నమయ్య కొనియాడారు. పురాణగాథలను జోడిస్తూ శ్రీహరి పాదాల గొప్పదనాన్ని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, నీ పాదము బ్రహ్మదేవుడు కడిగినది, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. భూమిని కొలిచినది, బలి చక్రవర్తి తల మీద ఉంచినది, ఆకాశాన్ని తన్నినది మరియు ఇంద్రుడిని, బలరిపుడు, కాపాడినది నీ పాదమే. అహల్య పాపాన్ని కడిగి ఆమెకు శాప విముక్తి కలిగించినది, కాళీయుడనే పాము తలపై నాట్యం చేసినది, లక్ష్మీదేవి ప్రేమతో ఒత్తేది మరియు గరుత్మంతునిపై ఉండి ప్రకాశించేది నీ పాదమే. యోగులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ తిరుమల కొండయే శాశ్వతమైన పరమపదమని నిరూపించినది నీ దివ్య పాదమే. పల్లవి. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మముదానే నీ పాదము. భావము. బ్రహ్మదేవుడు భక్తితో కడిగిన పాదమిది. నీ పాదమే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. వివరణ. త్రివిక్రమ అవతారంలో స్వామి పాదం సత్యలోకానికి చేరినప్పుడు బ్రహ్మ తన కమండల తీర్థంతో ఆ పాదాన్ని కడిగారు. ఆ నీరే గంగమ్మగా ఉద్భవించిందని పురాణగాథ. చరణం 1. చెల్గి వసుధ గొలిచిన నీ పాదము, బలి తల మోపిన పాదము, తల్కక గగనము దన్నిన పాదము, బలరిపుగాచిన పాదము. భావము. భూమిని అంతటినీ కొలిచిన పాదము, బలి చక్రవర్తి తలపై ఉంచిన పాదము, భయం లేకుండా ఆకాశాన్ని, గగనము, తాకిన పాదము మరియు ఇంద్రుడిని, బలరిపుడు, శత్రువుల నుండి రక్షించిన పాదము నీదే. వివరణ. వామనావతారంలో స్వామి 3 అడుగులతో ఈ లోకాలను ఎలా ఆక్రమించారో ఇక్కడ వర్ణించారు. చరణం 2. కామిని పాపము గడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము. భావము. అహల్య, కామిని, పాపాన్ని కడిగి ఆమెను రాయి నుండి మనిషిగా మార్చిన పాదము, కాళీయుడనే పాము తలలపై నాట్యం చేసిన పాదము, లక్ష్మీదేవి ప్రేమతో ఒత్తే పాదము మరియు గరుత్మంతుడనే పక్షి, పామిడి తురగము, వాహనంపై ప్రకాశించే పాదము నీదే. వివరణ. శ్రీకృష్ణ, శ్రీరామ అవతారాలలోని ఘట్టాలను ఇక్కడ ప్రస్తావించారు. చరణం 3. పరమ యోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము. భావము. గొప్ప యోగులకు రకరకాల మార్గాలలో మోక్షాన్ని, పరము, ప్రసాదించే పాదమిది. తిరుమల కొండయే శాశ్వతమైన వైకుంఠమని నిరూపిస్తూ అక్కడే నిలిచిన నీ పాదమే మాకు పరమపదము. వివరణ. భక్తులకు చిట్టచివరి శరణ్యం వెంకటేశ్వరుని పాదాలేనని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. తానే కాకెవ్వరూ మాకు దాతయు దైవము. ఉపోద్ధాతం. ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని ఒక గొప్ప దాతగా, రక్షకుడిగా అభివర్ణించారు. మనల్ని చదివించడం నుండి సంపదను ఇవ్వడం వరకు, మన బుద్ధిని సన్మార్గంలో ఉంచడం వరకు అంతా ఆయనే చూసుకుంటారని, భక్తుల కోసం ఆయన ఎప్పుడూ లొంగి ఉంటారని లోనైనవాడు ఎంతో ఆత్మీయంగా వివరించారు. తెలుగు సారాంశం. శ్రీ వెంకటేశ్వరుడు తప్ప మనకు దాత, దైవం ఇంకెవరున్నారు? ఆయన మనల్ని తన లోపల పెట్టుకుని రక్షిస్తూనే మన భక్తికి లోబడి ఉంటాడు. చిన్నప్పటి నుండి మనకు నేర్పించి, సంపదను ఇచ్చి, జీవితాన్ని నిలబెట్టే ఇల్లు ఇచ్చి, సరైన బుద్ధిని ప్రసాదించి మనల్ని కాపాడేది ఆయనే. ఈ శరీరంలోని మోహాలు, బంధాలు, వియోగాలు వంటి రహస్యాలన్నింటినీ మనకు తెలియజేస్తూ, వెంకటాద్రీసుడే సకల జీవులను రక్షిస్తూ మన వెంటే తిరుగుతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this Sankirtana, Annamaya describes Lord Venkateshwar as the ultimate benefactor and divine guardian.
He explains that the Lord is not just a distant deity but a compassionate father figure who resides within us and yet yields to the devotion of his followers. From childhood, he provides education, wealth, shelter, and wisdom. He helps the soul understand the complexities of attachment, moha, and separation, viyoga. As the Lord of Venkatadri, he exists in all living beings, constantly guiding and guarding them in this physical world. Pallavi. తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన లోన బెట్టుకుని మాకు లోనైనవాడు. భావము. ఆ స్వామి తప్ప మనకు దానమిచ్చే దాత, రక్షించే దైవం ఇంకెవరున్నారు? ఆయన మనల్ని తన గర్భంలో పెట్టుకుని, బ్రహ్మాండమంతా ఆయనలోనే ఉంది, కాపాడుతూనే, మన భక్తి దాసుడై, లోనైనవాడు, ఉంటున్నాడు. వివరణ. భగవంతుడు సర్వవ్యాపి అయినా, భక్తుడి ప్రేమకు కట్టుబడి ఉంటాడని అన్నమయ్య భావం. చరణం 1 చదవించి, కూడబెట్టి, జారకుండ నిల్లుగట్టి, బెదురులేని బుద్ధి పిన్ననాడే చెప్పి, ఎదరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచునిచ్చి, పదిలమై తమ్ము బాలించువాడు. భావము. మనకు చదువు నేర్పించి, మన కోసం సంపదను కూడబెట్టి, తలదాచుకోవడానికి ఇల్లు ఇచ్చి, చిన్నతనం నుండే భయంలేని మంచి బుద్ధిని ప్రసాదించేది ఆయనే. మనకు అవసరమైనప్పుడు ఎవరినైనా అడిగి అయినా సరే, ఇదిగో సంపద తీసుకో అని ఇచ్చి మనల్ని భద్రంగా పాలించే రక్షకుడు ఆయన. వివరణ. ఒక తండ్రి తన బిడ్డకు ఏ విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తాడో, భగవంతుడు కూడా తన భక్తులకు అలానే అన్ని ఇస్తాడని వివరణ. చరణం 2 మోహవియోగము, మొహానురాగము, దేహవిభాగంబు దెలిపిని కలికి. ఐహికమున వెంకటాధీశుడై సర్వ దేహరక్షకుడై తిరుగుచున్నాడు. భావము. ప్రాపంచిక మాయలైన మోహము, వియోగము, ఎడబాటు, అనురాగము మరియు ఈ దేహము యొక్క విభాగాలు, తత్వాలు వంటి విషయాలను మనకు బోధించే జ్ఞానమూర్తి ఆయన. ఈ లోకంలో ఐహికమున వెంకటేశ్వరుడే వెలసి సమస్త జీవరాశిని రక్షించే రక్షకుడై మన మధ్యనే తిరుగుతున్నాడు. వివరణ. మనకు జ్ఞానాన్ని ప్రసాదించి సంసార బంధాల నుండి విముక్తి కలిగించేవాడు వెంకటేశ్వరుడే అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చెదడక వెలుగే చేను మేయగజొచ్చే. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య ఇంద్రియ నిగ్రహం లేని మనస్సు పడే ఇబ్బందులను వర్ణించారు. మనస్సు మరియు బుద్ధి అనేవి జీవుడిని సరైన మార్గంలో నడిపించాల్సిన శక్తులు. కాని అవే మోహాలకు లోబడితే ఆత్మను రక్షించేవారు ఎవరూ ఉండరని, కేవలం శ్రీ వెంకటేశ్వరుని చింతన మాత్రమే మనల్ని ఉద్ధరిస్తుందని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం. రక్షణ ఇవ్వవలసిన వెలుగే, కంచె, చేనును మేయడం మొదలుపెడితే అది తగదు అని ఆపేవారు ఎవరు? ఇంద్రియాల వలలో చిక్కి అహంకారంతో విర్రవీగుతున్న మనస్సును వద్దని వారించేవారు ఎవరూ లేరు. మనస్సు మోహాదులతో కలిసి తత్తరపడుతుంటే దానిని మాన్పేవారు లేరు. బుద్ధి అనే పొలం ఇంద్రియాల పరమైతే జీవుడికి ఇక గతి ఏది? శ్రీ వెంకటేశ్వరుని ధ్యానం తప్ప ఆత్మను కాపాడే వేరే మార్గం లేదు. English summary. In this composition, Annamaya uses a profound metaphor. If the fence itself starts grazing the field, who is there to stop it? He implies that the mind and intellect, which are supposed to protect the soul, have instead become slaves to the senses and desires. When the mind is intoxicated with ego and trapped in illusion, moha, there is no one to steer it back. He concludes that unless one is devoted to the contemplation of Lord Venkateshwar, there is no other refuge or way to save the soul from this self-destructive path. Pallavi. చెదరక వెలుగే చేను మేయగజొచ్చే, ఆదలించి తగదు నీ కనువారు వేరి. భావము. చేనుకు రక్షణగా ఉండవలసిన వెలుగే, కంచె, ఏమాత్రం బెరుకు లేకుండా ఆ చేనునే మేయడం మొదలుపెడితే, దానిని అదిలించి నీవు చేస్తున్నది తప్పు అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరున్నారు? వివరణ. ఇక్కడ చేను అంటే మన జీవితం లేదా ఆత్మ, వెలుగు కంచె అంటే మనల్ని రక్షించాల్సిన బుద్ధి. బుద్ధే భ్రమలో పడితే ఇక మనిషిని రక్షించడం అసాధ్యం. చరణం 1 చిత్తమింద్రియములచే జిక్కి, కడు మదమెత్తిన వద్దనన్నిక వేరి, హత్తిన మనస్సు మోహాదులతో గూడి తత్తరించిన మాన్పదగువారు వేరి. భావము. చిత్తము, మనస్సు, ఇంద్రియాల వలలో చిక్కుకుని
విపరీతమైన అహంకారంతో, మదము ప్రవర్తిస్తుంటే దానిని ఆపేవారు ఎవరు? మోహాదులతో జతకట్టిన మనస్సు అయోమయంలో పడి కొట్టుమిట్టాడుతుంటే తత్తరించిన ఆ పరిస్థితిని మార్చగలిగేవారు ఎవరున్నారు? వివరణ: మనస్సు స్వతహాగా చంచలమైనది. అది ఇంద్రియాలకు లొంగిపోయినప్పుడు మనిషి తన విచక్షణను కోల్పోతాడు. చరణం 2. జీవుడినిటికి జిక్కిపోయిన త్రోవ బోవజొచ్చిన బుద్ధి పొలమేది. శ్రీవేంకటేశుని చింతాపరతగాని కావగ నాత్మకు గతి దానేది. భావము: జీవుడు ఈ ఇంద్రియ వికారాలన్నింటికీ చిక్కిపోయి తప్పుదారిలో వెళ్తుంటే అతడిని రక్షించాల్సిన బుద్ధి అనే పొలం ఏమైంది? అంటే బుద్ధి కూడా పని చేయడం లేదని అర్థం. శ్రీవేంకటేశ్వరుని నిరంతరం ధ్యానించడం తప్ప ఆత్మను కాపాడుకోవడానికి వేరే దారి లేదా గతి ఏముంది? వివరణ: భగవత్ చింతన మాత్రమే మనిషిని ఇంద్రియాల నుండి, అజ్ఞానం నుండి రక్షించి సరైన మార్గంలో నిలబెడుతుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పోయగాలం బడవికి గాయు వెన్నెలకరణిని ఉపోద్ఘాతం. ఈ కీర్తన మానవులకు ఒక హెచ్చరిక వంటిది. మాయలో పడి కాలమంతా వృధా చేస్తున్న నరులకు ఆ కాలం అడవిలో కాచిన వెన్నెల వలె నిష్ప్రయోజనం కాకూడదని అన్నమయ్య హితవు పలికారు. ఇంద్రియ సుఖాల వెంట పడకుండా శ్రీవేంకటేశ్వరుని పాదాలను ఆశ్రయించడమే జన్మకు సార్థకత అని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ నరులారా, మాయలో పడి చెడిపోకుండా ఆ శ్రీ మహావిష్ణువును తలుచుకోండి. లేదంటే మీ కాలమంతా అడవిలో కాచిన వెన్నెల వలె వృధా అయిపోతుంది. మనసును అదుపులో ఉంచుకుని మన్మథుడికి, కామ క్రోధాలకు చోటు ఇవ్వకుండా ఆ పరమాత్మను ధ్యానించండి. ఎర్రని బూరుగు పూలను చూసి పండ్లని భ్రమపడి చివరకు నిరాశ చెందే చిలుకలాగా అన్యులను ఆశ్రయించి మోసపోకండి. వెంకటగిరి వెంకటేశ్వరుని పాదాలను ఆశ్రయించిన వారికి ఈ సంసార బంధాలు, జన్మ మృత్యు భయాలు ఎన్నటికీ ఉండవు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya warns humanity about the fleeting nature of time and the traps of illusion, Maya. He uses the famous metaphor moonlight in a forest to describe a life spent without devotion, beautiful yet useless. He urges people to focus their minds on the Lord and avoid being swayed by carnal desires, Manmatha. He compares those who seek refuge in worldly people to a parrot waiting for the fruit of a silk cotton tree, Burugu, only to find it tasteless and woolly. Finally, he assures those who surrender to the feet of Lord Venkateshwar will be liberated from the endless cycle of births and deaths. Pallavi: పోయగాలం బడవికి గాయు వెన్నెలకరణిని శ్రీయుతు దలచుడి నరులు మాయబడి చెడక. భావము: ఓ నరులారా, మాయలో చిక్కుకుని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. భగవంతుని స్మరించకపోతే గడిచిపోయే మీ కాలమంతా అడవిలో కాచిన వెన్నెల వలె ఎవరికీ ఉపయోగపడకుండా వృధా అయిపోతుంది. కావున ఆ శ్రీ మహావిష్ణువును, శ్రీయుతుడు తలచుకోండి. వివరణ: అడవిలో వెన్నెల కాస్తే ఎవరూ ఆనందించలేరు. అలాగే దైవచింతన లేని జీవితం ఎంత వైభవంగా ఉన్నా అది వ్యర్థమని భావం. చరణం 1. చిత్తము చేకూర్చుకుని చిత్తైకాగ్రతను, చిత్తజగురుని దలచుడి చిత్తజు జొరనీక. భావము: మీ మనసును, చిత్తము స్వాధీనంలో ఉంచుకుని ఏకాగ్రతతో మన్మథుడి తండ్రి అయిన ఆ శ్రీకృష్ణుడిని, చిత్తజగురుడు ధ్యానించండి. మీ మనసులోకి కామమ వికారాలకు చిత్తజుడు, మన్మథుడు చోటు ఇవ్వకండి. వివరణ: ఇంద్రియ నిగ్రహం ద్వారానే భగవంతునిపై ఏకాగ్రత సాధ్యమవుతుందని అన్నమయ్య ఇక్కడ సూచించారు. చరణం 2. బూరుగుమాకున జెందిన కీరము చందమున ఆరయ నిష్ఫలమగు మరి ఎన్యుల జేరినను. భావము: బూరుగు చెట్టుకు ఉన్న ఎర్రని మొగ్గలను చూసి అవి పండ్లని భ్రమపడి అవి పక్వానికి వచ్చే వరకు వేచి ఉండి చివరకు గాలికి ఆ దూది ఎగిరిపోయినప్పుడు నిరాశ చెందే చిలుక, కీరము వలె అశాశ్వతమైన మనుషులను ఆశ్రయిస్తే ఫలితం శూన్యం, నిష్ఫలము. వివరణ: లోకంలోని ఆశలు బూరుగు పూల వంటివి. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా అనుభవించడానికి ఏమీ ఉండవు. చరణం 3. కూరిమి మా తిరువేంకటగిరి గురుశ్రీ పాదములు చేరినవారికి భవములు చెందవెప్పుడున్నట్టుగాన. భావము: మా తిరువేంకటగిరిపై వెలసిన పరమగురువు శ్రీ వెంకటేశ్వరుని పాదాలను ప్రేమతో కూరిమి ఆశ్రయించిన వారికి
ఈ సంసార బంధాలు భవములు ఎన్నటికీ చుట్టుముట్టవు. కావున ఆ స్వామిని శరణు వేడండి. వివరణ: మోక్షానికి ఏకైక మార్గం వెంకటేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించడమేనని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఏటికి నెవ్వరి పొందు ఇస్సిరో చీచీ ఉపోద్ఘాతం. ఈ కీర్తనను వైరాగ్య సంకీర్తనగా పేర్కొనవచ్చు. మానవదేహంపై, యవ్వనంపై మరియు సంపదలపై ఉండే మమకారాన్ని వదిలించుకోవాలని అన్నమయ్య ప్రబోధించారు. లోకంలో మనం చూసేవన్నీ కపట నాటకాలని, వీటిని నమ్మి మోసపోయానే అని తనను తాను హెచ్చరించుకుంటూ శ్రీ వెంకటేశ్వరుని కరుణ వల్ల తనకు కలిగిన జ్ఞానోదయాన్ని చాటి చెప్పారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో ఎవరితో స్నేహం చేసినా, ఎలాంటి పొందు కలిగినా అది వ్యర్థం. ఇవన్నీ కేవలం నాటకాలు. యవ్వనం, అందం, అహంకారం, కోరికలు అన్నీ అసహ్యకరమైనవి. శరీరమనేది నవ్వుల పాలు చేసే ఒక మాయాజాలం. మమకారాలు, మురిపెలు, ధనదాహం, పంతాలు అన్నీ వృధాగా కాలాన్ని హరించేవే. సిరిసంపదలనే చీకటిలో చిక్కుకోవడం కంటే విముక్తి పొందడమే మేలు. తిరువేంకటగిరిపతి నన్ను కరుణించాడు కాబట్టి నాలోని చెడు ప్రవర్తన, అజ్ఞానమనే భారం తొలగిపోయింది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya expresses profound detachment, vairagya, from worldly existence. Using the disdainful exclamation chi shi, an expression of disgust, he rejects youth, beauty, arrogance, and material wealth as mere theatrical illusions. He reflects on how he once naively believed in these transient pleasures. He describes sensory attachments and ego as burdensome and time-consuming follies. Ultimately, he celebrates the grace of Lord Venkateshwar, which has aided him from his flawed ways and the heavy burden of worldly ignorance. Pallavi: ఏటికి నెవ్వరి పొందు ఇస్సిరో చీచీ నాటకములాల చీచీ నమ్మితిగా మిమ్మును. భావము: అసలు ఈ లోకంలో ఎవరితోనైనా స్నేహం లేదా సంబంధం పొందు ఎందుకు? ఇవన్నీ రోత పుట్టించేవి. ఇస్సిరో చీచీ. మీరంతా ఆడుతున్న ఈ కపట నాటకాలను నమ్మి నేను మోసపోయాను కదా. వివరణ: ప్రాపంచిక బంధాలు ఆత్మకు శాంతిని ఇవ్వవని, అవి కేవలం భ్రమలని అన్నమయ్య ఆవేదన. చరణం 1: జవ్వనమదమ చీచీ చక్కదనమరో చీచీ రవ్వైన రాజసగర్వమరో చీచీ కొవిన మదమ చీచీ కూరిమి యాసరో చీచీ నవ్వుల దేహము చీచీ నమ్మితిగా మిమ్మును. భావము: యవ్వనం వల్ల కలిగే అహంకారం, శరీర అందం, లోకంలో పేరు తెచ్చే రాజసగర్వం ఇవన్నీ అసహ్యకరమైనవి. మితిమీరిన మదం, ఇతరులపై ఉండే కోరికలు, ఆశలు ఇవన్నీ వృధా. ఇతరుల ముందు నవ్వుల పాలు చేసే ఈ దేహాన్ని నమ్మి నేను మోసపోయాను. వివరణ: దేహము మరియు దాని లక్షణాలు అశాశ్వతమైనవని వివరణ. చరణం 2: ముచ్చట మమత చీచీ ముచ్చు మురిపెమ చీచీ బచ్చుర పణములోని బచ్చన చీచీ తెచ్చుకోలు తాలిముల దిట్టతనమరో చీచీ పుచ్చిన పోకరో చీచీ పోయగా మీకాలము. భావము: లోకంలోని మమకారాలు, దొంగ మురిపెలు, ధన వ్యాపారాల్లోని లాభనష్టాల లెక్కలు, బచ్చురపణము ఇవన్నీ చీచీ. లేనిపోని ఓర్పును ప్రదర్శించడం, గడుసుతనం చూపడం ఇవన్నీ కాలయాపన చేసే పనికి మాలిన పనులు. మీ కాలమంతా పాడైపోయిన, పుచ్చిన పోక చెక్కవలే నిష్ప్రయోజనం అయిపోతోంది. వివరణ: ధనార్జన మరియు ప్రాపంచిక తెలివితేటలు మోక్షానికి అడ్డుగోడలని భావం. చరణం 3: సిరుల చీకటి చీచీ సిలుగు సంపద చీచీ వరవిభవమ చీచీ వాసిరో చీచీ కరుణించే తిరువేంకటగిరిపతి నన్ను విరసవర్తన చీచీ వీడగా మీ భారము. భావము: సంపద అనే చీకటి, కష్టాలను తెచ్చిపెట్టే ఐశ్వర్యం, లోకంలో గొప్పగా చెప్పుకునే కీర్తి, వాసి ఇవన్నీ అసహ్యమైనవి. కాని తిరువేంకటగిరి ప్రభువు నన్ను కరుణించాడు. నాలోని వికారమైన ప్రవర్తన, విరసవర్తన అంతా పోయింది. అజ్ఞానమనే మీ భారం నా నుండి తొలగిపోయింది. వివరణ: భగవంతుని కృప కలిగినప్పుడు మాత్రమే మనిషికి ఈ మాయాల నుండి విముక్తి లభిస్తుందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.